కూడా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పొచ్చు. అలాగే డ్రైవింగ్ ప్రావీణ్యత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే విదేశాలు వెళ్ళేటటువంటి వాళ్ళలో చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యేవాళ్ళు ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి తొందరగా వీసాలు వస్తూ ఉంటాయి అందుకనే వీళ్ళకి. అలాగే ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. విదేశీ లావాదేవీలు చాలా బాగా కలిసొస్తాయి. అంటే ఏమిటంటే అంటే కనుక ఏదో వేరే దేశం ప్రోడక్ట్‌లు ఇక్కడ తెప్పించుకొని అమ్మడం, చైనా ప్రోడక్ట్‌లు తెచ్చుకొని అమ్మడం, ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి బ్రహ్మాండంగా లభిస్తూ ఉంటాయి. వీళ్ళకి ఫుడ్ వ్యాపారం కానీ, హోటల్ వ్యాపారం కానీ, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఫైనాన్స్ వ్యాపారం కానీ, బంగారం వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, లేకపోతే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ఐరన్‌కి సంబంధించిన వ్యాపారం కానీ, లేదా టైల్స్‌కి సంబంధించి, శానిటరీకి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ మొబైల్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఫర్నిచర్‌కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ చాలా ఎక్కువగా లభిస్తుంటాయి వీళ్ళకి. వీళ్ళకి సాధారణంగా వ్యాపారం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళకి వ్యాపార తెలివితేటలు అమోఘంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఈ ఈ యొక్క రాశిలో ఉండేటటువంటి వారికి ప్రధానంగా ఏమిటంటే గనక ఉద్యోగాల మీద ఆధారపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు వీళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగాల్లో కూడా మంచి స్థాయిలో ఎదుగుతూ ఉంటుంది. కానీ చాలా సార్లు మీ ఉద్యోగాలలో నమ్మక ద్రోహాలు లేదా మోసాలు లేదా కొంతమంది మిమ్మల్ని ఈర్ష్యాద్వేషంతోటి ఇబ్బంది పెట్టడాలు, పై అధికారుల యొక్క ఇబ్బందులకు గురి అవ్వడాలు చాలా సార్లు ఉంటూ ఉంటాయి. మీకు ఉద్యోగాల్లో విపరీతమైన మెంటల్ టెన్షన్ ఉంటుంది. కానీ ఎంత మెంటల్ టెన్షన్ ఉన్నా ఉద్యోగాన్ని ధైర్యంగా వ్యవహారంగా చేయగలుగుతారు. ఉద్యోగంలో ఎదుర్కోగలుగుతారు. మీరు చేసే ఏ పనైనా సరే చాకచక్యంగా, ధైర్యంగా చేస్తారు. మీలో ఉండే గొప్ప లక్షణం ధైర్యమే. కాకపోతే ఏమిటంటే కనుక ఎంత ధైర్యంగా చేసినా చాలా సార్లు మీరు మాత్రం దెబ్బతింటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ మూర్ఖత్వం, మీ ధైర్యం లేదా మూర్ఖత్వం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ మూర్ఖత్వంతోటి అవసరం లేని పనులు చేయడం కానీ, ఇది చేస్తే కలిసి రాదని తెలిసి కూడా పనులు చేయడం కానీ, లేదా నాకెందుకు అవ్వదని గర్వంతో చేయడం కానీ, లేదా నేనంటే ఏంటో నిరూపించుకుంటానని చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల చాలా సార్లు నష్టపోతూ ఉంటారు. సరే ఏది ఏమైనా కూడా మళ్ళా తిరిగి పోగొట్టుకున్న చోట రప్పించుకునే లక్షణం మీకు ఉంటుంది. అయితే వీళ్ళు బాగా ఆహార ప్రియులు అని చెప్పొచ్చు. అనేక రకాల పదార్థాలు కానీ, అనేక రకాల వంటకాలు కానీ తినడానికి వేరే